13 జిల్లాలు 13 ప్రత్యేక వేదికలు ఒక్కో వేదిక పైన ప్రజా గొంతుక వినిపించే ప్రజా ప్రస్థానం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒంగోలు వేదికగా గ్రామ స్వరాజ్యం సుపరిపాలన అనే అంశం పైన ప్రజా ప్రస్థానంలో మనం మాట్లాడుకోబోతున్నాం. 2019కి ముందు ఒక లెక్క, 2019 తరువాత మరో లెక్క. జగన్ సీఎం అయ్యాక 5 ఏళ్లలో ఊరు మారింది, పాలనా తీరు మారింది. గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం కళ్ల ముందు సాక్షాత్కారమైంది. దశాబ్దాల క్రితం పల్లెల నుంచి పట్టణాలు నగరాలకు తరలి వెళ్లిన వాళ్ళు ఆశ్చర్యంగా తమ ఊరి వైపు చూసేంతలా ఊరు మారింది. అదిగో మన గ్రామం, అడుగు పెట్టగానే సగర్వంగా కనిపించే సచివాలయాలు, మరో 4 అడుగులు వేస్తే రైతన్నల కోలాహలంతో కనిపించే ఆర్బీకేలు, ఇంకో 4 అడుగులు వేయగానే అనారోగ్య సమస్యలకు చికిత్స ఉచితంగా అందించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్లు, మరో 2 అడుగులు వేయగానే అధునాతన సదుపాయాలతో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా కనిపిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు, ఆ పక్కనే అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్తో సిద్ధమవుతున్న డిజిటల్ లైబ్రరీలు. అంతేనా అంటే ఇంకా ఉంది. భవిష్యత్తు తరాలు కూడా ఊహించలేని ఒక గొప్ప ఆవిష్కరణ వాలంటీర్ వ్యవస్థ. మన ఇంటి గడప ముందుకే ప్రభుత్వ సేవలు అందించేలా ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్, ప్రతి గ్రామంలో 10 మంది క్వాలిఫైడ్ శాశ్వత ఉద్యోగులు, అలాగే వైఎస్ఆర్ ఆసరా చేయూత పథకాలతో జీవనోపాధి పొందుతూ సాధికారిత దిశగా అడుగులు వేస్తున్న అక్క చెల్లెమ్మలు. ఇలా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి చూసినా సరికొత్త పల్లె సీమల ముఖ చిత్రం ఆవిష్కృతమవుతోంది. గడిచిన 5 ఏళ్లలో మీ ఊరు మారింది, దాని తీరు మారింది. అవునా కాదా? చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా? 5 ఏళ్లలో గ్రామ స్వరాజ్యం సుపరిపాలన మన గడప ముందుకే వచ్చింది. అవునా కాదా? చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? సీఎం జగన్ పాలనలో పల్లెకు పండగొచ్చింది. అవునా కాదా? చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? ఎస్, ఒకటి మాత్రం నిజం సార్, 5 ఏళ్లలో రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలే మారిపోయాయి. ఎప్పుడూ పుస్తకాల్లోనే తప్ప ప్రత్యక్షంగా మనం చూడలేం అనుకున్న గ్రామ స్వరాజ్యం ఈ రోజు మన కళ్ల ముందు ప్రత్యక్షమైంది. విత్తు నుంచి వైద్యం దాకా, విద్య నుంచి వాలంటీర్ వ్యవస్థ దాకా అన్ని సేవలు మన గడప ముందుకే వచ్చాయి. రాష్ట్రంలో సుపరిపాలన కోసం గ్రామ స్థాయిలో వచ్చిన విప్లవాత్మక మార్పులేంటో ఓసారి చెబుతాను, అవసరమైతే రాసుకోండి, రాసి పెట్టుకోండి. అవ్వాతాతల పెన్షన్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు మన ఇంటి ముందుకే అన్ని సేవలను తీసుకొస్తున్న వాలంటీర్లు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? 2,60,000 మంది. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనం నుంచి విక్రయం దాకా రైతన్నలకు గడప దగ్గరే సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు ఎన్నున్నాయో తెలుసా? 10,778. గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ మన ఊరిలోనే ప్రభుత్వ సేవలు అందించే గ్రామ వార్డు సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఎన్నున్నాయో తెలుసా? 15,000. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందించేటటువంటి సేవలు ఎన్నో తెలుసా? దాదాపుగా 550. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రభుత్వ సేవలు అందించేందుకు పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు ఎంతమందో తెలుసా? 1,35,819 మంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో భాగంగా ప్రజలకు అందిస్తున్నటువంటి వైద్య సేవలు ఎన్నో తెలుసా? 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు. ఇక పిల్లలు, గర్భిణీలు, బాలింతల పోషణ, బంగారు భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఎన్నో తెలుసా? 55,607. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత కోసం పంచాయతీల్లో నిర్మిస్తున్న వైఎస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు ఎన్నో తెలుసా? 12,979. కార్పొరేట్ స్కూళ్లను తలదల్లేలా ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కోసం చేసిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 17,805 కోట్లు. అందుకే సార్ ఇప్పుడు ప్రతి పల్లెలోనూ ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట, మా ఊరు మారింది, దాని తీరు మారింది. అవునా కాదా? సీఎంగా జగన్ పదవి ప్రమాణ స్వీకారం చేసిన 5 ఏళ్లలోనే ఇదంతా సాకారమైంది. అవునా కాదా? సీఎం జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు గ్రామాల రూపురేఖలే మార్చేశాయి. అవునా కాదా? ఇవే కాదు సార్, మరో 10 పాయింట్లు చెబుతాను, అవునో కాదో మీరే నిర్ణయించండి. అవసరం అనుకుంటే ప్రశ్నించండి, మరీ అవసరం అనుకుంటే నిలదీయండి. పాయింట్ నెంబర్ 1, నాడు ఏ పథకం కావాలన్నా, ఏ లబ్ధి పొందాలన్నా లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల దయా దాక్షిణ్యాలే గత్యంతరం. అవునా కాదా? నేడు అర్హతే ప్రామాణికంగా లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అందించేందుకు సీఎం జగన్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. అవునా కాదా?
ప్రతి నెల 1వ తారీఖున తూర్పు తెల్లవారక ముందే మీ ఇంటి తలుపు తట్టి 3,000 రూపాయల పెన్షన్ అవ్వా తాతల చేతిలో వాలంటీర్లు పెడుతున్నారు. అవునా కాదా? ఏ రాష్ట్రము ఇవ్వని విధంగా సీఎం జగన్ అవ్వా తాతలకు అండగా నిలుస్తూ 66,34,000 మందికి పింఛన్ల కోసం నెలకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అవునా కాదా? విత్తు నుంచి విక్రయం దాకా 10,778 ఆర్బీకేలతో రైతుల జీవితాలను, వ్యవసాయ విధానాన్ని మార్చేసిన ఘనత సీఎం జగన్దే. అవునా కాదా? గొప్పోళ్ళకే కాదు, పేదోళ్లకు ఓ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు. 14 రకాల పరీక్షలు చేస్తాడు. మన ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. అవునా కాదా? మన ఊరిలోనే, మన ఇంటి వద్దే ప్రభుత్వ సేవలు అందిస్తున్న 15,000 గ్రామ వార్డు సచివాలయాలు నేడు దేశానికే ఆదర్శంగా మారాయి. అవునా కాదా? చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కే విధంగా ఒక విద్యారంగంపైనే 17,805 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశారు. అవునా కాదా? నాడు నేడు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అది సంక్షేమమైన, అభివృద్ధి అయినా నాడు చంద్రబాబు చేయలేకపోయారు, నేడు సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. అవునా కాదా? కేవలం ఈ 5 ఏళ్లలోనే సీఎం జగన్ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గ్రామ స్వరాజ్యం సాకారం చేశారు. అవునా కాదా? 5 ఏళ్లలోనే గ్రామ స్వరాజ్యం ఎలా సాకారమైంది? పల్లె పల్లెన, అడుగు అడుగున అభివృద్ధి ఎలా చేయగలిగారు? గ్రామ స్వరాజ్యం కోసం తీసుకొచ్చిన సంస్కరణలతో సీఎం జగన్ ఒక సంఘ సంస్కర్తలా మారారా? జగన్ విప్లవాత్మక నిర్ణయాలతో మన ఊరు మారింది, దాని తీరు మారింది. అవునా కాదా? మనం చర్చిద్దాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తారు. అందరికీ నమస్కారం. నిజానికి ఆంధ్రప్రదేశ్లో జరిగినన్ని సంస్కరణలు ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండవు, జరగలేదు కూడా. నేను ప్రస్తుతం 46వ సంవత్సరంలో ఈ వృత్తిలో ఉన్నాను జర్నలిస్ట్గా. నాకు తెలిసి నేను కనీసం 10 మంది ముఖ్యమంత్రుల్ని దగ్గరగా చూశాను, దూరంగా చూశాను, అనేక ప్రాంతాలు తిరిగాను, అనేక వ్యవస్థల్ని చూశాను. కానీ ప్రస్తుత ప్రభుత్వం, వైఎస్ జగన్ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, పాలనా సంస్కరణలు ఒక రకంగా చెప్పాలంటే విప్లవాత్మకమైనటువంటివి. దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నది నా అభిప్రాయం. నిజమేనా? నేను ఒక ఆఫీసర్ గారితో ఒక సందర్భంలో మాట్లాడితే ఆయన ఏం చెప్పారంటే, ఒక బిల్డింగ్ కడితే అభివృద్ధి అంటారేంటి సార్? ఒక బిల్డింగ్ కట్టడమే అభివృద్ధి అయితే రాష్ట్ర వ్యాప్తంగా 50,000 బిల్డింగులు కానీ, సంస్థలు కానీ, వివిధ కార్యకలాపాల కింద గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలు, కేవలం గ్రామాలకే పరిమితం కాలేదు ఈ పాలనా సంస్కరణలు. మొత్తం రాష్ట్రం అంతట్లోని పట్టణాలకు కూడా అన్నిటికీ కూడా వర్తింపజేస్తూ ఈ సంస్కరణలు వచ్చాయి. మరి ఈ సంస్కరణల ఫలాలు ఏ రకంగా ఉన్నాయి? ఈ సంస్కరణలు ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతున్నాయి? మరి జగన్ గారి ప్రభుత్వానికి అవి పేరు తెస్తున్నాయా లేదా? ముందుగా మంత్రి శ్రీ నాగార్జున గారు ముందుగా తన అభిప్రాయం చెప్తారు. ప్రజాప్రస్థానం అనేది ఒక గొప్ప కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూలంకషంగా తెలుసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేయటం అనేది ఉదాహరణగా భావిస్తూ, ఈరోజు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక నూతన శకానికి తెరదీశారు అని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉదాహరణగా చెప్పుకోవాలి. అనాదిగా అనేక మంది ఉద్దండులు ఈ వ్యవస్థలో అనేక ఉద్యమాలు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి సాహు మహారాజ్ గారి, పెరియార్ రామస్వామి నాయకర్ గారు కానీ, అలాగే కాన్షీరామ్ గారు కానీ, జ్యోతిరావు పులే గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు లాంటి ఉద్దండులు వారి వారి యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఈ భారతదేశ వ్యవస్థ మారాలని, తద్వారానే సమాజంలో ఉన్న అసమానతతో పాటు పేదరికం కూడా నిర్మూలన అవుతుందని, ఆ పరిపాలన అనేది గ్రామస్థాయికి తీసుకురావడానికి ఆస్కారం ఉంటే అభివృద్ధి దిశలో ముందుకెళ్తారని వారి యొక్క ఆలోచనలు. ఆ ఆలోచనల ప్రకారమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతూ ఉందని చెప్పడానికి మేము గర్విస్తూ ఉన్నాం. ఒక ప్రక్క ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 4 సంవత్సరాల 9 నెలల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక విప్లవానికి తెరదీశారు అని చెప్పడానికి మేము గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్న అసమానతలు పోవాలన్నా, సమాజంలో ఉన్న పేదరికం నిర్మూలన అవ్వాలన్నా, సమాజంలో ఉన్నటువంటి పేదల యొక్క స్థితిగతులు మారాలన్నా, వారికి అప్లిప్మెంట్ కావాలన్నా
రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లాలన్నా పరిపాలన చేసే నాయకుని యొక్క హృదయాన్ని బట్టి ఉంటుంది అని చెప్తానికి నిజంగా నేను ఈ రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల ప్రకారం నడుస్తున్నటువంటి వ్యక్తిగా గర్హిస్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంబేద్కర్ గారు ఆలోచించిన ఆలోచన విధానంతో ముడిపడి ఉంది. మహాత్మా గాంధీ గారు కోరుకున్న కలలు నెరవేరుతా ఉన్నాయని చెప్పడానికి గర్హిస్తా ఉన్నా. ఎందుకంటే సమాజంలో ఉన్న అసమానతలు పోతా ఉన్నాయి. పేదరికం ఒకప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా రాకముందు 12% ఉన్న పేదరికం ఈరోజు 6%కి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్థితిగతులు మారటానికి ఉపయోగపడే సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పడానికి ఆనందపడతా ఉన్నాం. రాష్ట్రంలో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ పేదల పిల్లల చదవటానికి అవకాశాలు కల్పించటం కానీ అది కూడా ఇంగ్లీషు విద్య తీసుకురావటం కానీ విలేజెస్కి వెళ్తే పల్లెలకు వెళ్తే ఈరోజు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఊరు మారింది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నాడు నేడు పెట్టి స్కూల్స్ బాగు చేసే పరిస్థితి. చదువుకునే రోజుల్లో స్కూల్కి వెళ్తే బ్లాక్ బోర్డ్ ఉండేది కాదు, బెంచెస్ ఉండేవి కాదు, టాయిలెట్స్ ఉండేవి కాదు. చదువుకోవటానికి 5వ తరగతిలో ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకునేవాళ్ళం, 10వ తరగతి కలిపిరాత రాసేవాళ్ళం. మేము పిహెచ్డీ చేసి ప్రొఫెసర్లమైనా ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయపడే స్థితి ఉంది. కానీ అది గమనించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊరు మారుస్తూనే, సమాజంలో ఉన్న ప్రజల యొక్క స్థితిగతులు మారుస్తేనే సమాజంలో ఉన్న యొక్క పేదల యొక్క పిల్లలు చదవటానికి రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనించడానికి బహుముఖ ప్రజాశాలిగా ముందుకెళ్తున్న తీరుని ఈరోజు మేమంతా ఆయన మంత్రివర్గంలో ఉండి ఆస్వాదిస్తూ ఉన్నాం. అక్కడక్కడ నావాడు నీవాడు, నా పార్టీ నీ పార్టీ, అశ్రిత పక్షపాతం ఎక్కడా లేకుండా పరిపాలన చేస్తున్న తీరు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం. మంత్రి గారు చెబుతున్న విషయాలతోటి ఏకీభవిస్తున్నారా లేదా? వాస్తవమేనా వారు చెప్పినన్ని? పాలనా సంస్కరణలకు సంబంధించి వారు సచివాలయ వ్యవస్థ ఏ రకంగా ఉపయోగపడుతుంది చెబుతున్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ మీరు పొందినటువంటి ప్రయోజనం, లబ్ధి ఏ రకంగా ఉపయోగపడింది అన్న దాని మీద సంక్షిప్తంగా మాట్లాడండి. ఒక 2014లో ఈ పెన్షనర్స్కి వచ్చేవాళ్ళు ఒక 5-6 వచ్చేవాళ్ళు. మా పక్కనే పార్క్ ఉంది. ఆ పార్క్ దగ్గర వాళ్ళు కూర్చుంటే నేను బాధపడి చూసి మా చెట్టు ఒకటి ఉంటే చెట్టు కింద 2 బల్లలు వేయించా. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఆ పెన్షన్లు తీసుకోవడానికి వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళు కాదు. మనం ఎవరికి కంప్లైంట్ చేసేవాళ్ళం కూడా కాదు. ఎందువల్లంటే అప్పుడున్న వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థ. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఈరోజు చూసుకుంటే అసలు మాకు తెలియకుండానే మాకు లోకల్ లీడర్లకి, ప్రజాప్రతినిధులకి, మా కార్పొరేటర్లకి, వాళ్ళకి ఎవరికి తెలియకుండానే వస్తున్నాయి. చాలా సంతోషం మాకు. ఇప్పుడు మా నాన్నగారు 2020 జనవరిలో శ్రీకాకుళం జిల్లాలో చనిపోతే ఒక గ్రామంలో బాగలేక జేమ్స్ హాస్పిటల్ చనిపోయిన వ్యక్తి సచివాలయం ద్వారా నెల రోజులకే, అంటే ఫిబ్రవరి నెలాఖరికి మాకు శ్రీకాకుళం నుంచి ఒంగోలుకి ఫోన్ చేశారు. సార్, సచివాలయం ఎంప్లాయీస్ మీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తాము, మీ నాన్నగారిది మీరు ఒకరు రాయండి అని. ఓకే, అసలు ఇది నిజమా అబద్ధం అనేది మాకు అసలు ఏంటి ఇటువరకు ఒక డెత్స్ అయితే ఒక విఆర్ఓ, ఒక పంచాయతీ కార్యదర్శి సంతకాలు పెట్టి లంచాలు ఇచ్చి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా కష్టపడేవాళ్ళు. అవును. శ్రీకాకుళం జిల్లా ఎక్కడ, ఒంగోలు జిల్లా ఆడండి. ఆ సచివాలయ అధికారి ఫోన్ చేసి మీకు ఇస్తాం రాండి అంటే నిజమా కాదని మేము మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ వేసాను. మాకు ఛార్జీలు 500 అయితే సార్ మీరు వచ్చిన తర్వాత రేపు రండి ఎల్లుండి రండి కుదరదు, మీ ఒంగోలు నుంచి రమ్మంటే ఇప్పుడు వస్తాం, లేదంటే వారం ఆగి రమ్మంటే వస్తామని చెప్పాను సార్. లేదు సచివాలయం మీరు ఏ రోజు వస్తారో ఆ రోజు మీ పేపర్ మీరు తీసుకెళ్ళండి అని చెప్పి 2020 జనవరి 5వ తారీఖు చచ్చిపోతే ఫిబ్రవరి నెలాఖరున మా సర్టిఫికేట్ ఇదే నెల ఇచ్చారు. మా పాపలు ఇద్దరు మేము కార్పొరేట్ స్కూల్లో చదివించి 4 లక్షల రూపాయల దాకా మేము పోగొట్టుకున్నాం సార్. ఎల్కేజీ నుంచి 5th దాకా. తర్వాత సార్ వచ్చిన తర్వాత
మేము 6 నుంచి ఇప్పుడు 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటూ వాళ్ళని 10th నుంచి డిగ్రీ వరకు నేను గవర్నమెంట్ పరంగానే మూవ్ అవుతున్నా ముందుకి. Very good. నేను ఒక చిన్న కూలీని. ఇవన్నీ కూడా మంత్రి గారికి, అలాగే జూపూడి గారికి, ముఖ్యమంత్రి గారికి, వీళ్ళందరికీ క్రెడిట్ అవుతాయి అనమాట. ప్రజా జీవితంలో పెను మార్పులకి కారణమైనటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలనలో 1-2 మచ్చు తునకలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. గ్రామ స్వరాజ్యమాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ప్రజల యొక్క ఆరోగ్యం కోసం, అంటే డెవలప్మెంట్ అని చెప్పేవాళ్ళు నిశితంగా లోతుగా గమనిస్తే ఊరు బాగుంది, వాడ బాగుందని చెప్పడానికి ఆరోగ్యం ఉంటేగా, కుటుంబం బాగుంటేనేగా. దానికోసం కోట్లు ఖర్చురించి ప్రజా జీవితంలో ప్రతి ఒక్క మానవునికి భరోసా కల్పించే పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిగా ఈరోజు, ఇది వరకు రోజుల్లో పేదవాడు అనారోగ్యం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వచ్చి అసూలు బాసేవాడు ఇంటికి వచ్చి. కానీ ఈరోజు అలా లేదు. పేద ప్రజల యొక్క స్థితిగతులు మారినాయి అని చెప్పడానికి తార్కాణమైన అంశం వారి ఆరోగ్యం మీద రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిలో అనేక రోగాలు తీసేస్తే ఈరోజు వాటన్నిటినీ మరలా 3000 పైగా రోగాలు పొందుపరిచి వాళ్లను ఏ హాస్పిటల్ అయినా చూయించుకునే విధంగా ఆరోగ్యశ్రీలో దరిదాపు 25 లక్షల రూపాయలు ఖర్చు చేయటానికి ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా, ఇలాంటి అనేకమైనటువంటి పిల్లల చదువు విషయంలో, ఇంగ్లీష్ విద్య విషయంలో, ఇందాక అబ్బాయి చెప్పాడు, ఇంగ్లీష్ కోసం ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే ఒక ప్రక్క ఇంగ్లీష్ వద్దని చెప్పేవాళ్ళు. ఈరోజు ఆ మార్పు సిలబస్లోనే అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దానితో పాటు ఈ సమాజంలో రైతులు, పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగం వారి వ్యవసాయాన్ని రూపుదిద్దుకోవటంలో ఆర్బీకేలు తీసుకొని వచ్చి ఆ ఊరిలోనే ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పెట్టి విత్తనం దగ్గర నుంచి దాకా చెప్పారు చూడండి, అమ్మకం దాకా నాణ్యమైన విత్తనాలు, సరసమైన ధరలు, ఎరువులు, గిట్టుబాటు ధర అమ్ముకోవటానికి 3 సంవత్సరాల క్రితమే అనౌన్స్ చేసి మద్దతు ధర ఇవ్వటం, కెరామిటీస్ వస్తే ఆదుకోవటం, గొప్ప సంస్కరణలకు ఆద్యుడైనటువంటి ముఖ్యమంత్రి గారి కోసం ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. రైట్. ఇక సామాజిక న్యాయ సలహాదారు శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గారు తన విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారు. ఇది మహాప్రస్థానంలో శ్రేష్ఠి మహాప్రస్థానం అయితే జగనన్న పరిపాలన ప్రజాప్రస్థానంగా మీ మధ్యకి తీసుకున్నట్టు కనబడుతూ ఉంది. రీచింగ్ సో ఫార్ అన్రీచ్డ్ ఏరియాస్, ఇప్పుడు దాకా ప్రభుత్వాలు చేరినటువంటి ప్రాంతాలకి ప్రభుత్వం వెళ్ళటమే నేను భావిస్తూ ఉన్నాను వాలంటీర్ వ్యవస్థని. అంతకుముందు మనకి మండలాల్లో ఇప్పుడు కూడా ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, లేకపోతే గ్రామ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ చివరన ఉన్నటువంటి ఆ పల్లెకి రోడ్డు లేనటువంటి ఆ ఊరికి ప్రభుత్వం చేరిందా? గతంలో ఇందాక పెద్ద సార్ చెప్పినట్టుగా పెద్ద ఆయన గతంలో చూస్తే చేరలేదు, ఇప్పుడు చేరుతుంది. ఇప్పుడు నేను ఒక మారుమూల ప్రాంతంలో కందుకూరు అవతల బడేవారిపాలెం అనే ఒక విలేజ్కి వెళ్ళొస్తున్నాను. ఆ విలేజ్లో పల్లెకి వెళితే ఇది పల్లెనా ఊరునా? పల్లెలో ఇళ్ళన్నీ ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఉన్నాయి, ఊర్లో ఇళ్ళన్నీ కూడా ఎక్సలెంట్ ఎలివేషన్తో ఉన్నాయి. ఈ రెండింటి మధ్య తేడా ఏమై ఉంటుందంటే, ఒక అతన్ని పిలిచి అడిగితే నేను, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఊర్లో ఉన్న వాళ్ళు కాంట్రాక్టర్లు అయితే పల్లెలో ఉన్న వాళ్ళందరూ కూడా బేల్దారులు మేస్తులు అన్నాడు. ఎక్కడుంటారు వీళ్ళిద్దరు అంటే, వీళ్ళిద్దరు హైదరాబాద్లో పనిచేస్తూ ఉంటారు. బేల్దారు మేస్త్రి తన ఇల్లుని అద్భుతంగా కట్టుకున్నాడు, కాంట్రాక్టర్ తన ఇల్లుని అద్భుతంగా కట్టుకున్నాడు గ్రామంలో. ఇంకొక విషయం ఏంటంటే, జనరల్గా మనం పట్టణాలకు వెళ్ళి చూసినప్పుడు పెద్దవాళ్ళకి ఫామ్ హౌస్లు ఉంటాయి, గ్రామాల్లో ఫామ్ హౌస్. నేను ఆశ్చర్యపోయాను, గ్రామాల్లో ఫామ్ హౌస్ అంటే ఏంటంటే, సార్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వారానికి ఒకసారి వాళ్ళు ఫామ్ హౌస్ పోతుంటారు అక్కడ. ఇక్కడ మా ఊరికి పండగకు వచ్చినప్పుడల్లా ఈ ఫామ్ హౌస్లోనే మా అందరికీ ట్రీట్ ఇస్తారండి వీళ్ళు బ్రహ్మణంగా. అంటే హౌ ది చేంజ్ హ్యాస్ బిన్ టేకెన్.
ముఖ్యమంత్రి ఇక్కడ విలేజ్ సెక్రటరియట్ ద్వారా ఇందాక ఆ పెద్ద ఆయన అన్నాడు, ఎన్ని మార్పులు వచ్చినా మాకు ఈర్ష్య లేదంటున్నారు, కానీ మా పార్టీ నాయకులే ఈర్ష్య పెడతా ఉన్నాడు. మాకు తెలియకుండా ఇంతకు ముందు తెలుగుదేశం వాడు ఉంటే జన్మభూమి కమిటీ ద్వారా మాత్రమే ఇచ్చేవాడు. ఇప్పుడు జగనన్న మాకు తెలియకుండా వాలంటీర్ ద్వారా విలేజ్ సెక్రటరియట్ ద్వారా సర్వీసులన్నీ పంపిస్తూ ఉన్నారు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ప్రజలు హ్యాపీగా ఉండటమే మామూలుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కొలమానం. మొన్న ఒక మిత్రుడు ఇట్లాగే మాట్లాడుతూ, రాజధాని అంటే రాజధాని ఎవరికి కావాలి సార్ రాజధాని? మా ప్రతి ఊరు ఇప్పుడు రాజధానే కదండి, ప్రతి ఊళ్ళోనూ సెక్రటరియట్ వచ్చింది, ప్రతి ఊరు రాజధానే కదా అంటే ఆ డైలాగ్ అంటే మనుషులకి కాస్త ఆలోచన వస్తే ఎంత తెలివిగా మాట్లాడతారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. మహిళలు ఎవరైనా గ్రామ స్వరాజ్యం సుపరిపాలన గాంధీ గారు కలలుగన్న స్వరాజ్యం అని అంటున్నారు సార్. గాంధీ గారు ఉన్నప్పుడు మేము పుట్టలేదు. నిజంగా గాంధీ గారు అలా కలగన్నారా? అప్పటి సంఘ సంస్కర్తలు కానీ మేము ఎవరిని చూడలేదు. కానీ వాటన్నింటినీ నిజం చేసిన నిలువెత్తు నాయకుడు నిదర్శనం ఎవరన్నా ఉన్నారు అంటే అది మన జగనన్న అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాదాపు 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి అనే కరెక్ట్ మహమ్మారి ఒక రాష్ట్రాన్నే కాదు ప్రపంచాన్నే కాటువేసింది. మరి అటువంటి 2 సంవత్సరాల కాలంలో ఒక్క వాలంటీర్ తప్ప, ఒక్క జగనన్న జనసేన కాకుండా జన నాయకులు వాలంటీర్లు పెట్టినటువంటి ఈ వాలంటీర్లు తప్ప ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడన్నా పక్క రాష్ట్రాలకు పారిపోయారే తప్పితే, బంకర్లలో దాంకున్నారు తప్పితే ఒక్క వాలంటీర్ మాత్రమే చేశారు సార్. ఈరోజు జగనన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నేను స్వయానా వెళ్ళి మొన్న ఈ మధ్య 10th క్లాస్ టాలెంట్ టెస్టులు పెడితే నేనే ఆశ్చర్యపోయా. ప్రైవేట్ స్కూల్స్లో కూడా లేవు, కానీ 10th క్లాస్లో అసలుకి డిజిటల్ బోర్డులు పెట్టి పాఠాలు చెప్తున్నారు. చాలా సంతోషం వేసింది. అదే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పరిపాలన ప్రజలకు చేరువ చేయటంలో జగనన్న తర్వాతే సార్. ఎందుకంటే సచివాలయాలు ఏర్పాటు చేసి ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా కౌన్సిలర్కి సంబంధం లేకుండా, ఆ ఎమ్మెల్యేకి కూడా సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి పని చేయించుకునేదానికి అవకాశం కల్పించారు. వాలంటీర్ల గ్రామ సచివాలయ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు మీరంతా కూడా నిజాయితీగా పనిచేస్తున్నందుకు మరింత గొప్పగా మిమ్మల్ని అందరూ ప్రజలు మెచ్చుకుంటున్నారు. పర్టికులర్గా గ్రామాలు అనేవి పట్టుకొమ్మలు, అవి అభివృద్ధి అయితే దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది. అయితే ఆ గ్రామ స్వరాజ్యం అనేటువంటి భావనను ప్రేరణగా తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 అక్టోబర్ 2న మన సచివాలయ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. ఒక్క నెలలోనే ఈ యొక్క భారీ రిక్రూట్మెంట్ని తీసుకొని 1,34,000 మందిని నియమించడం జరిగింది. మరి ఈ మధ్య కొందరు అసలు ఏం ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తూ తిరుగుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. చాలా చిత్రంగా ఉంది. మీరేమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారని మీరు చెబుతున్నారు. ఒక ఆవిడ కొత్తగా వచ్చి తెలంగాణ ఆవిడ, ఒక ఆవిడ వచ్చి ఇక్కడ ఒక పార్టీకి నాయకత్వం ఇస్తూ ఆవిడ అసలు ఉద్యోగాలు ఇవ్వలేదని ధర్నాలు చేస్తుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా అసలు ఉద్యోగాలు ఇవ్వలేదని చెబుతున్నారు. వాస్తవం కాదా? లేదు సార్, సెప్టెంబర్ మనకి 1వ తారీఖు నోటిఫికేషన్ రావడం జరిగింది, 19వ తారీఖుకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఆ మంత్ అంటే నెక్స్ట్ మంత్ కల్లా మాకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మేము డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో అంతమందికి ఎప్పుడైనా దేశంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ దేశంలో ఒకేసారి 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం మీకు ఎవరికైనా తెలుసా? ఒక్క రికమెండేషన్ లేకుండా ఆ రకంగా సెలెక్ట్ చేశారు. అందుకు మనం అందరం కూడా అభినందనలు చెప్పాలి. అయితే ఇక్కడ మాట చెప్పండి, మీరంతా జగనన్న సైన్యం అని ఆవిడ వ్యాఖ్యానించింది. నిజంగా జగనన్న సైన్యమా, లేకపోతే మీ అంతటి మీరు కష్టపడి పైకి వచ్చి పరీక్షలు రాసి ఇదయ్యారా? ఆ తర్వాత ప్రభుత్వం కోరిక సూచనల మేరకు పనిచేయడం వేరు. బట్ మీరు సెలెక్ట్ అయినప్పుడు మీరెవరో ప్రభుత్వానికి తెలుసా? సార్ మేము చెప్పిందంటే ఆ నోటిఫికేషన్కి దాదాపుగా 20 లక్షల మంది రాయడం జరిగింది. మెరిట్ బేసిస్గానే ఈ యొక్క 1,34,000 మందిని తీసుకోవడం జరిగింది. మాకు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మేము నడవడం జరిగింది. సో మేము న్యూట్రల్గా ఉంటూనే గవర్నమెంట్ మాకు ఏవైతే బాధ్యతలు ఇస్తుందో ఆ బాధ్యతల్ని తప్పకుండా నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతి వాలంటీర్కి 50 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. ఆ 50 కుటుంబాల్లో ఒక స్కీమ్కి సంబంధించి వీరు ఎలిజిబులా కాదా, ఎలిజిబుల్ అయితే వాళ్ళ అప్లికేషన్ వీరే తీసుకొచ్చి సచివాలయంకి ఇవ్వడం జరుగుతుంది. వారు దాన్ని ప్రాసెస్ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. ఎలిజిబుల్ అయితే ఎటువంటి క్యాస్ట్ కానీ కులం కానీ మతం కానీ ఏమీ లేకుండా ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది.
తర్వాత సిస్టమ్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఎలిజిబుల్ లిస్ట్లో వస్తారు. వాలంటీర్లు లబ్ధిదారులను సెలెక్ట్ చేయడమే వాళ్ళ పని, కానీ మిగతా అంతా కూడా ఎవరికి రావాలనేది చూసేదంతా వ్యవస్థ. అంతే. ఈ వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థ అనేది భవిష్యత్ తరాలకు భరోసాలాగా, కొత్త భవిష్యత్తుకు దిక్సూచిలాగా, అదేవిధంగా ప్రతి రైతన్నకు నాగలిలాగా, చదువుకునే పిల్లవాళ్ళందరికీ కూడా అక్షరమనే ఆయుధంలాగా, స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక బలంలాగా, అదేవిధంగా అక్క చెల్లెములకు అందరికీ కూడా ఒక చేయుతులాగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ఉండి ప్రజలందరికీ మంచి చేస్తూ ఎప్పుడు ఇలాగే ఉండి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను సార్. వాలంటీర్ ఎవరు? వాలంటీరా? నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, కానీ అప్పుడున్న చదువులో నేను చదవలేకపోయాను. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పరంగా నేను చదువుకుంటే బాగుండేది. నేను ఈరోజు ఆ చదువు కానీ ఇప్పుడున్న చదువు అప్పుడు ఉంటే నేను డైరెక్ట్గా ఇంజనీరింగ్ డాక్టర్ అయ్యేవాడిని. నేను ఇప్పుడు బాధపడుతున్నాను. వెరీ గుడ్. మేము వాలంటీర్గా పనిచేయడానికి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి ఫంక్షన్స్ ఇస్తాం, పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా. కరోనా అప్పుడు కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి మాస్కులు కానీ కిట్లు కానీ మేము చాలా ధైర్యం చేసి అందరికీ అందించాము. చాలా సేవలుగా అందరికీ ఉపయోగపడుతున్నాయి సార్. నవరత్నాలు స్కీమ్స్ కానీ అన్నీ, అమ్మఒడి, మామూలుగా చేయూత. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంది సార్. మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు. వెరీ గుడ్. నాసి రకం విత్తనాలు వేసి కాయలు కాయకుండా ఎంతమందో బాధపడుతున్న రోజుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విత్తనాలు తీసుకొచ్చి మంచి పంట వచ్చింది సార్. ఇప్పుడు జనాలకి మంచి పంట వచ్చింది. చాలా మంది చెప్తున్నాను సార్. నేను 4 జిల్లాల మీద తిరుగుతూ ఉంటాను. నేను బేసికల్గా నా వ్యాపారం రొయ్యల డాక్టర్ని. నేను రొయ్యల డాక్టర్గా గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఆక్వాలో. ఈ 4 జిల్లాల మీద అన్ని ఏరియాలు తిరుగుతూ ఉంటాను సార్. అన్ని ఏరియాలో ఇదివరకు ప్రభుత్వ పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి చాలా వ్యత్యాసాలు గమనిస్తూ ఉన్నాం. పల్లెటూరులోకి వెళ్తే అక్కడ హాస్టల్స్ కానీ ఇదివరకు అసలు ఏమి ఉండేవి కదండి. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత స్కూల్స్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ విషయాలు కానీ వాళ్ళ ఫుడ్ కానీ అవినీతి పరిపాలన చెక్ పెట్టండి. నిజాయితీగా పరిపాలించే మగోడు జగన్మోహన్ రెడ్డి గారు. మేయర్ గంగాడ సుజాత గారు సంక్షిప్తంగా మాట్లాడతారు. ఈరోజు గ్రామాలు మారాయా, వాటి తీరు మారిందా అని అంటే మారిందనే చెప్పాలి. ఎందుకనంటే మా చిన్నప్పుడు గ్రామాల్లో మట్టి రోడ్లు ఉండేవి, ఈరోజు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు వచ్చాయి. ఆ రోజుల్లో కరెంటు సౌకర్యాలు లేవు, ఈరోజు వీధి దీపాలతో కళకళలాడుతుంది. ఆ రోజు రైతులంతా రైతు కూలీలుగా మారితే ఈరోజు రైతులంతా ధనవంతుల బిడ్డలుగా మారారు. వారి యొక్క పంటల ద్వారాగానే మనము ఈ రోజున అందరం కూడా ఆరోగ్యంగా తినగలుగుతున్నామనంటే అది రైతులే కారణము. ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డగా మారాలని ఈ రోజున ఆకాంక్షిస్తున్నారు. అంతేకాకుండా గాంధీ కలలు కన్నా స్వరాజ్యం అంటూ మనము అనుకుంటున్నాం తప్ప ఈ రోజున మరి గ్రామాలే పట్టుకొమ్మలు అని ఆ రోజు మన పాటల్లో చదువుకున్నాం తప్ప ఈరోజు నిజంగానే గ్రామాలు పట్టుకొమ్మలు. ఎందుకంటే అక్కడ పండించిన పంటలే, అన్ని రకాల పంటలు కూడా మనం ఈ రోజున పట్టణాలకు వస్తున్నాయనంటే దానికి కారణం గ్రామాలే. కనుక గ్రామాల మారాయి, గ్రామాల తీరు కూడా మారిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా ప్రతి బిడ్డ ఈ రోజున నేను ఒక్క విషయం అంటే అందరికీ తెలిసిందే కానీ ఒక్క విషయం చెప్తున్నా. ప్రతి బిడ్డ అంటే ఒక తల్లి ఒక గర్భవతిగా ఉన్నప్పటి నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేస్తున్నారు అంటే గ్రామాలకనే కాదు, పట్టణాలకనే కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఏం చేస్తున్నారు అంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆ తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి ఎన్ని రకాలుగా శ్రద్ధ తీసుకుంటున్నారో మనకు తెలుసు. అంతేకాకుండా ఆ తల్లి బిడ్డను కన్నప్పుడు ఆ తల్లి బిడ్డకు కూడా స్త్రీ శిశు సంక్షేమం ద్వారాగా ఎన్ని రకాల మరి పథకాలు పెడుతున్నారు మనకు అందరికీ తెలుసు. తర్వాత ఆ బిడ్డ స్కూల్కి ఏజ్కి వెళ్ళేటప్పుడు మరి బాలామృతం పెడుతూ మరి ఆ బిడ్డకి ఆటపాటలతో పాటు క్రమశిక్షణ ఆరోగ్యం గురించి కూడా తెలియజేసే విధంగా ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారో మనకు తెలుసు. ఆ బిడ్డ స్కూల్కి వెళ్తే మరి అమ్మఒడి పథకం ద్వారా ఆ బిడ్డ చదువు గురించి కానివ్వండి, ఇంగ్లీష్ విద్య గురించి కానివ్వండి, ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండే విధంగా ఈరోజు మరి గవర్నమెంట్ స్కూల్స్ ఫుల్గా, ఒకప్పుడు నిల్ ఈరోజు ఫుల్ ఎట్లా ఉందని అంటే మరి ఆ యొక్క మరి మన నాడు నేడు అనే కార్యక్రమం ద్వారాగా ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందినాయో మనకు అందరికీ తెలుసు. ప్రకాష్ రావు గారు రెడ్ క్రాస్ అధ్యక్షులు మాట్లాడండి. ఏ రాజకీయాలకి మరి దానికి నాకు సంబంధం లేదండి. నేను ఒక స్వచ్ఛంద సేవా సంస్థని రెడ్ క్రాస్ని చైర్మన్గా 6 సంవత్సరాల నుంచి ఉన్నాను.
నాకు అంటే ఇంత అక్కడి నుంచి కేసీఆర్ గారు కానీ ఈశ్వర్ గారు కానీ 58 నెలల జగన్ గారి పరిపాలన అంటున్నారు. నేను దానికి ఒప్పుకోవట్లేదండి. ఎందుకంటే 24 నెలలు ప్రపంచం స్తంభించిపోయింది ఈ కరోనా వల్ల. కేవలం జగన్ గారు పరిపాలించింది 34 నెలల్లోనే. 34 నెలల్లో జరిగిన అద్భుతం ఇది. ఎన్టీ రామారావు గారి పాలనలో అప్పుడు విన్నాం, ఇది మండల వ్యవస్థని, ఒక కొత్త వ్యవస్థని పెట్టినప్పుడు అందరూ జైలు పెట్టారు. దానికి 10 రెట్లు ఎక్కువగా జరిగిన వ్యవస్థ అండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిపాలనా వ్యవస్థ, విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ. నిజంగా అది ఆయన జగన్ గారు ఎంతకాలం దానికి వర్క్ చేశారో, ఎటువంటి హోంవర్క్ చేశారో తెలియదు. కానీ ఆయన రాగానే, అంటే ఆయన ముందుగానే, మరి నాకు ఆయన బాగా గుర్తండి, ఆయన ముఖ్యమంత్రిగా అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంకా రిజల్ట్ రావడానికి కొంత గ్యాప్ ఉన్నప్పుడు ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన అప్పుడే చెప్పాడు ఏమని, ఇక మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా ప్రజలతో ముఖ్యమంత్రి అనుసంధానమైనటువంటి కొత్త రకమైన పరిపాలనని చూడబోతున్నారు అని. విన్నప్పుడు నేను ఏదో అనుకున్నాను, ఈ వ్యవస్థ వల్ల మీరు చెప్పండి రాజధాని, అసలు రాజధాని కాదండి, ఎవరితో అవసరం లేదు, కలెక్టరేట్తోనే అవసరం లేదు. నాకు తెలిసి నేను ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఆర్డీఓ ఆఫీస్కి కానీ పోవాల్సిన అవసరం నాకు కలగల. అది వాస్తవం అండి. ప్రభుత్వం 2 విషయాలు ప్రభుత్వం చేయాల్సిన విషయం అండి. ఒకటి విద్య, 2 వైద్యం. ఆ విషయాలు అందరూ చెప్పేవాళ్ళే, కానీ చెప్పేవాళ్ళు ఎవరు అధికారంలో లేరు, అధికారంలో ఉండేవాళ్ళు ఎవరు ఈ విషయం చెప్పేవాళ్ళు కాదు. అయితే విద్యా వైద్యం గురించి మొట్టమొదటిసారిగా 100% పడుచుకున్న ఆయన. ఎందుకంటే నేను కూడా అర్బన్ హెల్త్ సెంటర్ కోఆర్డినేటర్గా గత ప్రభుత్వాలలో నేను చేశానండి. లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్గా నేను అర్బన్ హెల్త్ సెంటర్ నింపా. అప్పుడున్న అర్బన్ హెల్త్ సెంటర్ చూశాను, ఇవాళ ఈ మధ్య ఓపెన్ అయినటువంటి మా హెల్త్ క్లినిక్ చూశానండి. అసలు దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అండి. అదేంటంటే మేము పెట్టిన అర్బన్ హెల్త్ సెంటర్ అంటే డాక్టర్ పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు పోతాడు. ఇక్కడ అది కాదండి, ఫార్మసీ సెంటర్ ఉంది, ఒక అడ్మిషన్ 2-3 అడ్మిట్ అవ్వడానికి అవకాశం ఉంది, ల్యాబ్ ఉంది, అన్ని రకాల, అసలు అద్భుతం. ఇవన్నీ కూడా అంటే మరి అభివృద్ధి లేదు, వీటన్నిటిని ఏమంటారో నాకు అర్థం కాదు. ఇవన్నీ అభివృద్ధి కావాలని పురదేస్తాం. చిన్నప్పుడు పల్లెటూరులో పిల్లల బరిగొడ్లు కాసుకొని జీతగాళ్ళగా ఉండి రైతుల దగ్గర ఉండి, అది ప్రభాకర్ గారు బాగా తెలుసు, అమాయకంగా వాళ్ళు ఇచ్చే సాయంత్రపూట అన్నము చెత్తో తెచ్చుకునే వాళ్ళు ఇవాళ ఆసాములు కూడా వాళ్ళ ఇళ్ళకి ట్రాక్టర్లు పంపించి, పండ్లు పంపించి, మళ్ళీ తినే ఏమైనా పదార్థాలు పంపించి, ఎక్కడీలు పంపించి, కూలికి రమ్మని 5 గంటల నుంచి 9 గంటలకు ఒక కూలి, 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఒక కూలి, రాత్రి 10 గంటలకు ఒక కూలి ఇస్తున్నారంటే ఇంతకంటే కావాల్సింది ఏంటి సార్? ఆ వాలంటీర్కి ప్రతి ఇంటిలో వాళ్ళకున్న సమస్యని నాకంటే కూడా ఆ వాలంటీర్కి ఎక్కువ తెలుసు. నిజంగా నేను వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా ఈ వేదిక నుంచి. నాట్ ఓన్లీ నా ఒక్క డివిజన్ కార్పొరేటర్గా కాదు, టోటల్ ఏపీ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఆయన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్నట్టే ప్రతి పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి తన పిల్లల్లాగే అని భావించారు ఆయన. అలాగే తన పిల్లలకి పౌష్టికాహారం పెట్టినట్టుగా ఈ రాష్ట్రంలోని పేద పిల్లలందరికీ కూడా జగనన్న గోరుముద్ద ద్వారా అందరికీ పౌష్టికాహారం పెట్టాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి. అలాగే తన పిల్లలు మంచి బట్టలు, యూనిఫామ్లు ఎలా వేసుకొని స్కూల్కి వెళ్తారో ఈరోజు విద్యా కానుక ద్వారా వారికి యూనిఫామ్, బ్యాగ్, షూ, సాక్స్, టై అన్నీ కూడా ఇచ్చి తన పిల్లల్ని ఏ రకంగా చూసుకున్నారో ఈ రాష్ట్రంలో ఉండే పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలందరినీ కూడా అదే రకంగా చూసుకుంటారని. నాకు ఇటీవల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం కూడా జరిగింది. నాకు బాగులేనప్పుడు చూయించుకున్నారు. ఫస్ట్ ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్లో చూయించుకుంటే 10 రోజుల్లో చనిపోతామని చెప్పారు. చెప్పిన తర్వాత జూపూడి ప్రభాకర్ అన్నతో చెప్పాను ఎట్లా అని. ఏం పర్లేదు, జగనన్న గారు ఉన్నారు, మీకు నేనున్నాను, నేను అభివిస్తున్నా, ముందుగా జగనన్న నిన్ను ఆదుకుంటాడు అని చెప్పారు. దాని ఆపరేషన్ ఖర్చు 29,50,000. ఆ బెడ్ మీద పెడితే ఆపరేషన్ చేస్తారు. విడి ఖర్చు ఒక 20 లక్షల దాకా అవుతుంది. నీకేం ఇబ్బంది లేదు హనుమంతరావు, నేనున్నానని చెప్పి నిజంగా నాకు జగనన్న తరపున తను అభయం ఇచ్చాడు. జగనన్న చేస్తాడు, నీకు ఇబ్బంది లేదు, ఆర్థికంగా మేమందరం ఉన్నాం అని చెప్పి నన్ను నిజంగా ఈరోజు రీబర్త్, నాది పునర్జన్మే జగన్ వల్లే నేను ఈ రకంగా మళ్ళీ జీవించి ఉన్నాననేటువంటిది నేను చెప్పగలుగుతున్నాను. డాక్టర్ షాకీర్ గారు, సుపరిపాలనా వేదిక ఉపాధ్యక్షులు.
ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు, ప్రతి ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధులు విద్యా, వైద్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సుపరిపాలన అందజేస్తున్నారు? 15,000కు పైగా గ్రామ సచివాలయాలు, దాదాపు 11,000 విలేజ్ క్లినిక్లు, దాదాపు 11,000 రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, బల్క్ మిల్క్ సెంటర్స్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్తే సాయంత్రం అవుతుంది. సో ఇలాంటివి నెలకొల్పి అంతకుముందు ఎలా ఉండేది, ఏదైనా ఒక సమస్య ఉంటే దాని పరిష్కారానికి గంటలు సంవత్సరాలు నడిచేది. ఈరోజు అలా కాదు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్ల ద్వారా ప్రతి గ్రామానికి వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కారం అవుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు అడుగుతా ఉన్నాను, విద్యా, వైద్యం అనే ప్రాథమిక విధులు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ముందు విద్య గురించి మాట్లాడతాను. ఈరోజు 2023లో సెప్టెంబర్ నెలలో 2 వారాల పాటు ఐక్యరాజ్య సమితి రిప్రజెంటేటివ్స్గా వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరు? గ్రామాల నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీకి సంబంధించిన విద్యార్థులు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మన రాష్ట్రం నుంచి ఇలాంటి విద్యార్థులు వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేయలేదు. వాళ్ళు దేని గురించి వెళ్ళారు? కొలంబియా యూనివర్సిటీ, వైట్ హౌస్, అదేవిధంగా అక్కడ ఐక్యరాజ్య సమితి వేదిక మీద మన రాష్ట్రానికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గురించి మాట్లాడటానికి వెళ్ళారు. ఈరోజు మన గ్రామ స్థాయి నుంచి ఆ పిల్లలు వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో రిప్రజెంట్ చేస్తున్నారంటే ఇది అభివృద్ధి కాదా అని నేను అడుగుతా ఉన్నాను. డాక్టర్ పెరుగు మురళీకృష్ణ గారు ఒక నిమిషం మాట్లాడతారు. ముఖ్యంగా అందరూ అన్నీ చెప్పారు. మామూలుగా అభివృద్ధి అంటే సామాన్య ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడంలో మన ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న చొరవ ఈ సెక్రటరేట్ కానీ వాలంటరీ సిస్టమ్ కానీ, దీంట్లో ముఖ్యంగా ఆయన విద్య మీద, వైద్యం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. నేను యాజ్ ఎ డాక్టర్గా వైద్యం మీద మాత్రమే మాట్లాడతాను. వైద్యం విషయానికి వస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మనకు ముఖ్యంగా గుర్తొచ్చేవి ఆరోగ్యశ్రీ 108, 104. దానిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యంలో, విద్యలో ఎన్ని అయితే మార్పులు తీసుకొచ్చారో వైద్యంలో కూడా అలాగే తీసుకొచ్చారు. దాదాపు గ్రామీణ ప్రాంతాల వారికి 10,312 విలేజ్ హెల్త్ క్లినిక్లు పెట్టి అందులో 24 గంటలు అవైలబిలిటీలో ఉండే 2 స్టాఫ్ని పెట్టారు. వాళ్ళల్లో ఒకరు ఏఎన్ఎం, రెండో వాళ్ళు ఎంఎల్హెచ్పి. వీళ్ళిద్దరు ఏంటంటే ఏ టైంలోనైనా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ అనేది 2,000 మంది జనాభాకు ఒకటి, అంటే సెక్రటరేట్కి అనుసంధానంగా పెట్టారు. దాంట్లో అన్ని రకాల సర్వీసెస్ దాదాపుగా ఓపీ చూస్తారు, ఎంఎల్హెచ్పి అనే అతను ఓపీ చూస్తాడు. మామూలుగా ఉండే చిన్న చిన్న డిసీజులకి అక్కడే 14 నుంచి 16 రకాల ల్యాబ్ టెస్టులు ఉంటాయి. దానికి సంబంధించింది దాదాపు 65 నుంచి 67 రకాల మందులను కూడా అందజేస్తారు. మనకు ముఖ్యంగా ఏఎన్ఎం ఇదివరకు కొంతవరకు లిమిటెడ్ వర్కే ఉండేది. ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టిన తర్వాత ప్రతి చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ వేస్తారు, గర్భిణీ స్త్రీలను గుర్తిస్తారు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తం చేరుస్తారు. నైట్ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎంఎల్హెచ్పి అటెండ్ అవుతాడు. అతను వెంటనే 108కి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఆ ఎమర్జెన్సీ పేషెంట్ని టెర్షరీ సెంటర్కి తీసుకొస్తారు, అంటే లైక్ సిహెచ్సి. అక్కడ వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందుతుందన్నమాట. కాబట్టి క్వాలిటీ ఆఫ్ హెల్త్ని ఇస్తున్నారు. తర్వాత కోవిడ్ టైంలో వాలంటీర్లు ఒక్కరే కదండి పనిచేసింది. కోవిడ్ వారియర్స్గా డాక్టర్లు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. మేము దాంట్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి పెరిఫెరీస్ నుంచి అందరినీ మంచి ప్లేస్లు చేసి చాలామందిని కాపాడగలిగాం. తర్వాత అందులో డాక్టర్లు కూడా చాలామంది అనారోగ్యానికి గురై, ఒక డాక్టర్ మన పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్కి అయితే పూర్తిగా లంగ్స్ పాడైపోయినాయి. దానికి అయ్యే ఖర్చు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్కి 1,20,00,000 రూపాయలు సోయానా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ డాక్టర్ గారిని బతికించి వాళ్ళ ఫ్యామిలీని ఈరోజు చక్కగా చూసుకోలేదు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తర్వాత తిరుపతి రావు ఏదైతే గాంధీ గారి కలలు కన్నా స్వరాజ్యాన్ని అన్నారో దాన్ని, ఆ కళల్ని సాకారం చేస్తూ ఇంకా 4 అడుగులు ముందుకు ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయ వ్యవస్థని, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థని తేవడం జరిగింది. దానివల్ల మరి ఏదైనా కూడా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అదే మన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అర్హులు ఉన్నారో, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వారికి ఏదైతే అర్హత ఉందో, ఏ సంక్షేమ పథకం వారికి వర్తిస్తుందో
అది వీళ్ళే అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి తెలియదు వాళ్ళకి ఏ సంక్షేమ పథకం మరి వర్తిస్తుందో. ఈ వాలంటీర్ వ్యవస్థ పోయి వాళ్ళకి ఈ సంక్షేమ పథకం మీకు ఇది వస్తుందని చెప్పి మరి వాళ్ళందరినీ సచివాలయం ద్వారా మరి ఈ వ్యవస్థ అంతా సంక్షేమ పథకాలు అందేటట్టుగా చేయటం. అదేవిధంగా మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా కూడా మరి జగనన్న సురక్ష అని మరి ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి డివిజన్లో మరి వాలంటీర్ ఇంటికే పోయి మరి వారికి సంబంధించిన దాదాపు 13-14 సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్, అదే ఓబీసీ సర్టిఫికేట్స్ అన్నీ ఇటువంటి సర్టిఫికేట్లు గతంలో అవి రావాలంటే మరి ఎంఆర్ఓ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు తిరగాల్సిన పరిస్థితి. గోలి తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. ఈరోజు అన్ని సంవత్సరాలు పోరాడిన పూలే గారు కాలక్రమంలో ఆయన సంస్కరణని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ప్రతి ఇంట్లో చదువుకున్న వారు, విద్యావంతులు, విద్య ద్వారా అన్ని సాధ్యమయ్యిద్దని జగన్మోహన్ రెడ్డి గారు బైజూస్ సంస్థ ద్వారా కానీ ఈ నాడు నేడు స్కూల్స్ని తీసుకొని వచ్చి ఎంతోమందికి ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యను అభ్యసించేటట్టు చేసి ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వ పరంగా కొన్ని లక్షల రూపాయల ఖర్చు అయినా కూడా వాళ్ళని అమెరికా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్కి పంపించి ఆంధ్రప్రదేశ్కి రాబోయే కాలంలో వాళ్ళందరూ సంపద సృష్టించే సంపద కర్తగా చేస్తున్న సంగతి ప్రతిపక్ష నాయకులకి తెలియటల్లా. రైట్, ఓకే. ఒక సచివాలయంలో ఒక ప్లేస్కి వెళ్ళినా, ప్రజల్లోకి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు దేవుడయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలయ్యా, ఆయనకు మేమందరం అండగా ఉంటామయ్యా అని చెప్తున్నారు. ఈరోజు గ్రామాలని అలాగే ఉంచి దాన్ని డెవలప్ చేస్తూ మరొక ప్రక్కన మరి మనకు దాదాపుగా 32 లక్షల ఇళ్ళని మరి ప్రభుత్వాలు ప్రజలందరికీ ఇవ్వడం అనేది ఒక చరిత్ర. కాబట్టి ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టాలి, పేద ప్రజలు ఉండకూడదు, ఒక ఇంటి వాళ్ళైనా అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మరి ఈ దేశం మనం గర్వించే విధంగా మన రాష్ట్రం ఉండబోతుందని చెప్తూ మరి యొక్క ఇళ్ల స్థలాల విషయంలో అయితేనేమండి, ఇల్లు కట్టే విషయంలో అయితేనేమండి, నగరాలు నిర్మించడంలో అయితేనేమండి, అలాగే మాకు నిన్న అయితే అండి 21,000 మందికి ఇల్లు ఇచ్చారు. అందులో దాదాపుగా మరి 13,000 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టే విధంగా మరి మా యొక్క ఒక ఒంగోలుకే అంటే ఒక స్థలాలు ఇవ్వడానికి 340 కోట్లు ఖర్చు పెడితే మరి ఈరోజు మరి వాటర్ ప్లాంటేషన్కి అయితే దానికి ఒక 339 కోట్లు ఖర్చు పెడితే దాన్ని డెవలప్ చేసే దానికి 1,300 కోట్ల రూపాయలు కూడా మరి మనకు శాంక్షన్ చేసినట్టు ఘనత మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే ఈరోజు 10,000 ఇళ్ళు ఒకే చోట, 13,000 ఇళ్ళు ఒకే చోట నిర్మించడం అంటే అది ఒక మోడల్ టౌన్స్గా మరి ఏర్పరుస్తున్నారు అంటే మరి యొక్క జగన్ గారి యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తారు. మాట్లాడతారా? మన కుటుంబాల నుంచి వచ్చిన మన పిల్లలే వాలంటీర్లుగా ఈ రోజున జగనన్న ఏదైతే ఆశించాడో దాన్ని వాళ్ళు కష్టపడి ఆయన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రోజున పనిచేస్తా ఉన్నారు. ఏ చిన్న పని కావాలన్నా కానీ మేము మున్సిపల్ ఆఫీస్లో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో తిరగాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజున ఏ పని కావాలన్నా వెంటనే చేతిలోకి ఫోన్ తీసుకుంటే మాకు పని అయిపోతా ఉంది. ఒక ఫోన్ తోటి వాలంటీర్ కు ఫోన్ చేస్తే తిరిగి మళ్ళా సమాధానం తోటి మనకి ఏది కావాలో అది ఇంటికి తెచ్చి అందిస్తున్న వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది వాలంటీర్ వ్యవస్థ. ఇంటింటికి ప్రతి ఉదయాన్నే లగంగానే మేము వెళ్ళి పెన్షన్స్ ఇస్తాము. ఇంకా వాళ్ళ పనులకి అలా వెళ్ళిపోతూ ఉంటారు. హాస్పిటల్ మాకు యూపీహెచ్ఎస్ హాస్పిటల్ కట్టించారు. టీమ్స్కి వెళ్ళాలంటే మాది చాలా దూరం అన్నమాట. మేము వెళ్ళాలన్నా కూడా ఆటో ఛార్జీయే 150 అలా అవుతుంది. రాను పోను 200 అలా, ఇంకా టిఫిన్లో అన్నీ చేస్తే మొత్తం 300 అలా అయిపోతుంది. కానీ మాకు దగ్గరలోనే సార్ వాళ్ళు మాకు యూపీహెచ్ఎస్ హాస్పిటల్ కట్టించారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు. వాలంటరీ వ్యవస్థ అనగానే 50 మందికి ఒక వాలంటరీ ఏంటి, ఏం సర్వీస్ ఇస్తారో, ఇక్కడ విఆర్ఓ ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, వీళ్ళు ఎవరా ఈ సర్వీస్ అనుకున్నాము. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ సర్వీస్ అనేది చాలా గొప్పగా ఉంది. అన్ని రకాల పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళి అందరికీ ఆ సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం ఇళ్ళకెళ్తున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే. దేశంలో సైనికులు ఎక్కడైతే బార్డర్లో కాపాడతారో అదే విధంగా ఇక్కడ వాలంటీర్లు ఈ ప్రజల్ని పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ వాలంటీర్ అలా వ్యవస్థను పెట్టారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, ఆసరా, రైతు భరోసా, అలాగే జగనన్న కాలనీలు, అలాగే కాపు నేస్తం, లా నేస్తం, ఇలా
ఎన్నో పథకాలతోటి ఈ ప్రభుత్వంలో ఆర్థిక పంపిణీ జరుగుతూ ఉంది సార్. దీనివల్ల జనాల్లో జీవన ప్రమాణాలు పెరిగి అభివృద్ధి జరుగుతుంది. ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు. అలాగే కొంతమంది చెప్తా ఉంటారు 2 లక్షలు 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని. ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి పోలేదు సార్. ఈ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు మెరుగు ఉపయోగపడతా ఉండి, అలాగే ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు వాలంటీర్ వ్యవస్థ ఒక ఉద్యోగస్తులకి ఎంతో సమయం మిగులుతుంది సార్. ఒక చిన్న పనికి 4 రోజులు 5 రోజులు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ కానీ జిల్లా ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి అయితే ఈ రోజు ఒక్క రోజులో చిటికలో వాలంటీర్ వ్యవస్థ చేస్తూ ఉంది. సచివాలయ వ్యవస్థ ఎంతో ఆనెస్ట్గా కరప్షన్ లేకుండా చేస్తూ ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని, జగనన్న పరిపాలనని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఒకటే సార్, వీళ్ళందరూ కూడా మన కర్మ కొద్దీ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర సార్. ఇక్కడ వాళ్ళు కాదు, ఇక్కడ ఓటర్లు కాదు వాళ్ళు. దయచేసి మీకు పూర్తి చేసినట్టుగా మీకు నేను సాక్షి వారికి విన్నపం చేస్తున్నాను సార్. మన ఎలక్షన్ కమిషన్ వారికి చెప్పండి, ఈ రాష్ట్రంలో పోటీ చేయాలన్నా, ఇక్కడ ఉండాలన్నా ఒక వాలంటీర్కి మ్యాపింగ్ ఈ క్లస్టర్లో, ఈ ఏపీలో క్లస్టర్లో ఉంటే వాళ్ళకి వాలంటీర్ విలువ తెలుస్తుంది సార్. అప్పటిదాకా వాళ్ళకి తెలియదు, వాళ్ళు బురద చల్లుతూనే ఉంటారు సార్. నెక్స్ట్ ఓన్లీ జగన్తో జనం, జనంతో జగన్. ఇంకా నాయకులు కాదు, కార్యకర్తలు కాదు, వీళ్ళెవరితో పనిలే. జనంతో జగన్, జగన్తో జనం. ఇది సచివాలయ వ్యవస్థ ఎందుకు ఇలా అయ్యిందనేది కూడా చెప్తాను సార్ మీకు. మనకి కరోనా ఫస్ట్ పాండమిక్ వచ్చింది, సెకండ్ పాండమిక్ భయంకరంగా వచ్చి చాలామంది చనిపోయారు. సచివాలయ వ్యవస్థ గురించి, వాలంటీర్స్ గురించి మీ ఉన్నోళ్ళందరికీ ఒక మాటతో చెప్తాను సార్. డాక్టర్స్ ఇందాక అన్నారు డాక్టర్ కూడా చేశాము అని, కానీ ఎవరికైతే కరోనా వచ్చిందని ప్రతి వాళ్ళు ఇంట్లో తలుపేసుకొని పక్కింటోడు కూడా పోకపోతే ఏఎన్ఎం కానీ వాలంటీర్స్ కానీ టెస్టులు కూడా వీళ్ళు వాళ్ళకి టెస్ట్ చేసి వీళ్ళు భయపడుతూ టెస్ట్ చేసేవాళ్ళు. అలా కరోనా వచ్చిందని చెప్పి వాళ్ళు హాస్పిటల్కి పంపించేవాళ్ళు. అలానే చనిపోతే కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా రాకపోతే వాలంటీర్స్ సచివాలయం స్టాఫ్ తీసుకెళ్లి మహాప్రస్థానం చేసిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన వాలంటీర్స్దే. అందుకే గ్రామ స్వరాజ్యం సుపరిపాలన అనేది జనంతో జగన్ అయింది. సరే, ఈరోజు ఫిషింగ్ హార్బర్లు కానీ పోర్ట్లు కానీ ఎవరి హయాంలో శంకుస్థాపన చేసి, ఎగ్జాంపుల్ దగ్గరలో ఉన్న రామాయపట్నం పోర్ట్ ఇక్కడ సార్ లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ అయింది సార్. ఈరోజు ఒక వారం 10 రోజుల్లో షిప్ కూడా లాంచ్ అవ్వబోతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఒక బర్త్ పూర్తి చేసుకొని. ఈ విధంగా ఈ పోర్ట్లు కంప్లీట్ అయితే ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు, మన నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయా రావా? అది అభివృద్ధి కాదా? 15,000 సచివాలయాలు కట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బిల్డింగులు అభివృద్ధి కాదా? అదేవిధంగా అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్ అయితే ఏవైతే సార్, మొన్న ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను సార్. మున్సిపల్ ఆఫీస్కి నేను వెళ్ళాను సార్, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి. ఒక టీ కొట్టు అతను ఉన్నాడు. అతను తెలుగుదేశం టైంలో అంటే 2 లక్షలు ఇచ్చి అక్కడ టీ కొట్టు పెట్టుకున్నాడంట. తెలుగుదేశం నాయకులకి డబ్బులు ఇచ్చి టీ కొట్టు పెట్టాడు. రాజు అని అతను ఉన్నాడు. అవి ఏం రా బాబు 2 లక్షలు ఇచ్చామంటే, ఏముందా ఆ టైంలో మున్సిపల్ ఆఫీస్ చుట్టూతో జనాలందరూ తంటాలుగా వచ్చేవాళ్ళు. మా టీ కొట్టు వ్యాపారం విభత్సంగా జరిగింది. ఇప్పుడు ఎవరు రావడం లేదయ్యా. ఈ సచివాలయాలు, ఈ వాలంటీర్లు వచ్చేసరికి మాకు వ్యాపారం లేకుండా పోయిందని చెప్తున్నాడు అతను. నేను గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం అక్కడ ఒక 5 సెంట్లు స్థలం కొనుక్కుని, మా సంతూరు పక్కన అయితే మా పెద్దల కాలంలో అదంతా వెళ్ళిపోయింది. నేను ఒక 5 సెంట్లు స్థలం కొనుక్కొని, ఊరు చివరది, ఊరు చివరైతే 5 సెంట్లు స్థలం కొనుక్కొని నేను ఎప్పుడైనా పండగలకు పోయడానికి ఉండటానికి కట్టుకున్నాను సార్. ఆ రోజు అందరూ ఎగతాళి చేశారు. అంటే అది 2018, అవి ఎలక్షన్ కూడా జరగల. తర్వాత ఎలక్షన్ జరిగి జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక నా ఇంటి పక్కనే సచివాలయం కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, పాల కేంద్రం కానీ, ఆ విధంగా 4-5 బిల్డింగ్లు కట్టేశాడు. అక్కడి నుంచి వరుసగా ఇల్లు కట్టారు. ఈరోజు ఆ సచివాలయంలో రైతు భరోసాగా కానివ్వండి, పింఛన్దారులు అప్లై చేసుకోవడానికి కానివ్వండి, రకరకాల పనుల మీద ఆ 4 పల్లెల్లో నుంచి వచ్చిపోయే జనాలకు రామందాడిగా నా ఇంటి పక్కన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు నా ఇల్లు మెయిన్ సెంటర్ అయింది. అయితే 500 పట్టాలు వచ్చినాయి సార్. 500 పట్టాల్లో ఎక్కువగా ఉండేది బేదలే సార్. కానీ అందులో 200 పట్టాలు టీడీపీ వర్గాలకు వచ్చినాయి సార్. జగనన్న వర్గం చూడొద్దన్నాడు, పార్టీ చూడొద్దన్నాడు, కులం చూడొద్దన్నాడు. ఆ విధంగా మా కార్పొరేటర్ గారు 200 పట్టాలు టీడీపీ వాళ్ళకి వచ్చినాయి. ఈరోజు టీడీపీ వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో జగనన్నకి అండగొనడానికి చాలా గొప్పగా ఉన్నారు. ఇంకొక ఫైనల్ విషయం సార్, జగనన్న ఇంకో 3 సార్లు ముఖ్యమంత్రి అయితే ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక కలెక్టర్ కానీ ఉండే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి సార్. కాబట్టి ప్రజలందరూ ఈ డెవలప్మెంట్ ని
చూసి మళ్ళీ జగనన్నకు అండగా ఉండాలని లాస్ట్ కోరుకుంటున్నాను. మ్యాన్ ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నాడు పాపం. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. అంటే ఐ మీన్ లైక్ నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే టు బి హానెస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్. ఎందుకంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం లైక్ బీటెక్ ఫీజెస్ ఎక్కువ ఉన్నాయి. సో మేబీ ఆ ఫీజు రియంబర్స్మెంట్స్ వల్లే మేము ఇట్లా ఈ పొజిషన్లో ఉన్నామని యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడున్న జగన్ గవర్నమెంట్ గురించి మాట్లాడంటే లైక్ లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్. ఎట్లా చెప్పాలంటే అంతకుముందు ప్రజలు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంటే ప్రజల దగ్గరికి వస్తుంది. నేను అబ్జర్వ్ చేసింది. వెరీ గుడ్. అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, నేను మండలానికి వెళ్ళాల్సి వచ్చేది. సో అక్కడికి వెళ్ళినప్పుడు లైక్ నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే అక్కడ క్యూ కట్టాల్సి వచ్చేది ఎంఆర్ఓని మీట్ అవ్వాలన్నా. ఇప్పుడు ఎలా ఉందంటే నాకు అలా అనిపించలేదు. జస్ట్ సచివాలయంగానే 1 or 2 daysలో ఇమీడియట్గా వచ్చేస్తుంది. నా పేరు నారాయణ అలియాస్ నవీన్, 27వ డివిజన్ వాలంటరీగా పనిచేస్తున్నాను. వెరీ గుడ్. నా అనుభవం మీకు చెప్తున్నాను. అంటే మా వాలంటీర్లందరికీ ఏదో ఒక సందర్భంలో ఒక్కొక్క అనుభవం ఉంటుంది అనమాట. పింఛన్లు ఇచ్చినప్పుడు కానీ సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం, మేము ఆనందపడినట్టు చూస్తాం. కానీ నాకు చిన్న అనుభవం ఏంటంటే మనకి ఫుల్ కరోనా టైంలో ప్రజల్ని ఎవరిని బయట తిరగనట్లేదు. అలాంటి సమయంలో నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే నన్ను కానిస్టేబుల్ వాళ్ళు ఆపారు. అప్పుడు ఆ ఏరియా సిఐ గారు ఉండి ఎవరమ్మా అంటే వాళ్ళ ఏరియా వాలంటీర్ అని చెప్పడం జరిగిందన్నమాట. కానిస్టేబుల్ని కూడా పక్కన నెట్టేసి వాళ్ళని తిరగనండి, ఇప్పుడు మనల్ని కాపాడేదే వాళ్ళు అని చెప్పని ఆయన చెప్పడం అప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. అలా మమ్మల్ని జగనన్న ఇలా ప్రజలందరికీ దగ్గర చేసినందుకు ఇంకా చాలా గర్వంగా ఉంది. జూపూడి గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇన్ని సాక్ష్యాల మధ్య ఏ విధంగా వాళ్ళకి మనసు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇది 2 సిద్ధాంతాల మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరాటంగా నేను భావిస్తాను. అంటే జగనన్న భాషలో చెప్పాలంటే పేదోళ్ళకి సంపన్నులకి, అంటే సంపన్నులు అంటే సంపన్నులు కాదు, ఆ తత్వం, ఆ మనస్తత్వం. చాలా అంశాల్లో మనం చెప్తాం కొన్ని కాలమే నిర్ణయిస్తుంది అంటాం, మనకి చేతగానివి పోనీలే టైం వచ్చిందని అంటాం. కానీ ప్రపంచంలో ఎవడికి మానవత్వం ఉంది, ఎవడికి మానవత్వం లేదు, అది నాయకుడా, సేవకుడా, ప్రభుత్వమా, ఇల్లా అనేది ఈ కరోనా సమయం ఒక పెద్ద టెస్ట్ పెట్టింది ప్రపంచానికి. అందరూ ఇళ్లల్లో దాంకొని ప్రాణాలు కాపాడుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తూ ఒక వ్యవస్థని విలేజ్లో ఉన్నటువంటి ఈ విలేజ్ సెక్రటేరియట్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, ఐ మీన్ వాలంటీర్స్ కానివ్వండి, అంటే వీళ్ళు ఇంత ధైర్యంగా ప్రాణాలని పణంగా పెట్టి ఎవడు చేయడు సార్, అసలు ఎవరు చేయరు. అసలు తల్లిదండ్రులు చనిపోతేనే, సొంత బంధువులు చనిపోతేనే ముట్టుకోకూడదని చెప్పి దూరంగా వెళ్ళిపోయి ప్రొక్లైనర్స్ తోటి తీసుకెళ్ళి ఆడేస్తే కనీసం పిడికి మట్టేయటానికి కూడా నాకు ఇక్కడ అంటుకుంటుందని వెళ్ళిపోయినటువంటి సమాజాన్ని చూసాం. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ కరోనా అనేది చాలా డేంజర్ అయింది అనే ఒక వాతావరణం వచ్చినప్పుడు ఊళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. మాడభూషి గారు రాసిన ఒక 87 పేజీల వాళ్ళు ఎందుకు నడుస్తున్నారు అనే ఒక చిన్న నవల అనుకోండి. వాళ్ళు ఎందుకు నడుస్తున్నారు, కరోనా సమయంలో కూలి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ, ఆ రాత్రికి రాత్రి ప్రధానమంత్రి ఈ రాత్రి నుంచి కర్ఫ్యూ అంటే ప్రతి వాడు ఇల్లు మూసేసి నీ ఇంటి దగ్గర పనిచేసేవాడిని ఎల్లగొట్టేసి కూలివాడిని ఎల్లగొట్టి ఎటు పోవాలో తెలియక రాష్ట్రాలే నడకరమయం అయిపోయినప్పుడు, రైలు పట్టాల మధ్య శవాలు తేలినప్పుడు, రోడ్లంట మంచినీడ్చేవాళ్ళు లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్కి అలాంటి ప్రయాణికులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సులు పెట్టి, షెల్టర్లు వేసి, భోజనం పెట్టి, ఈ వాలంటరీ వ్యవస్థనిచ్చి తిరిగి వాళ్ళ ఊరు దాకా వదిలేసారండి అని చెప్తే, అది ఈచ్ లైన్ ఇన్ ద ఫైల్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ పర్సన్. నౌ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈచ్ విలేజ్ ఇన్ ది స్టేట్ ఈజ్ అనదర్ జగన్మోహన్ రెడ్డి ఇన్ డెమోక్రటిక్ ఐ మీన్ గవర్నెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఒక చిన్న అనుభవం చెప్తాను. నేను శ్రీకాకుళం జిల్లా పలాస అనే చోటకి మేమంతా వెళ్ళాము. నేను అంత ముందు కూడా వెళ్ళాను. అక్కడ మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని వేల మంది కిడ్నీ బాధితులు ఉంటారు. కిడ్నీ ఎందుకో వాళ్ళకి ఎందుకు వస్తుందో ఆ ప్రాబ్లం, పాపం ఎన్ని రకాల రీసెర్చెస్ జరిగినా కూడా పరిష్కారం అవట్లా. అలాంటి చోట సరే అంతకుముందు గవర్నమెంట్లు ఏదో చేసి మామూలుగా ఏదో సింపుల్గా చేసి వదిలేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేకించి 200 బెడ్స్ ఆసుపత్రి పెట్టి
పరిశోధనా కేంద్రాన్ని కూడా ఆయన పెట్టాడు అక్కడ. పెట్టడమే కాదు, 800 గ్రామాలకి తాగునీరు గ్రావిటీ మీద ఈరామండలం అనే ఒక 150 కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ తీసుకొచ్చి ఆ మొత్తం వాళ్ళకి ఇస్తున్న తీరు చూస్తే అప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా గౌరవం పెరిగింది. ఇది కదా అభివృద్ధి అంటే, ఇది కదా మానవత్వం అంటే అని నాకు అనిపించి అప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఈయన రాష్ట్రానికి అవసరం అని నేను నమ్మి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని మీ అందరికీ తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. గ్రామ స్వరాజ్యం సుపరిపాలన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైందని గుండెలపై చెయ్యేసి చెప్పడానికి మీరందరూ సిద్ధమా? ఇదే విషయాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడానికి మీరందరూ ఒక స్టార్ క్యాంపెయినర్గా మారడానికి సిద్ధమా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మనం ఒంగోలు వేదికగా గ్రామ స్వరాజ్యం సుపరిపాలన అనే అంశంపైన ప్రజా ప్రస్థానంలో చర్చించుకున్నాం. రేపు మరో జిల్లాలో మరో ప్రత్యేక అంశంపై మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.